హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి సిద్దిపేట జిల్లాలో ఉన్న వర్గల్ టెంపుల్కి అయితే వచ్చినాము. శ్రీ సరస్వతి అమ్మవారిది, విద్యా సరస్వతి టెంపుల్ ఇది. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుండి పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ప్రాసెస్ ఏంటి నేను చూపిస్తాను ప్రతి ఒక్కటి. అంటే అక్షరాభ్యాసం ప్రాసెస్ ఏంటి, ఏమైనా టోకెన్ తీసుకోవాలా, లోపల ఎక్కడ వెయిటింగ్ క్యూ లైన్ ఏమైనా ఉంటుందా, లేదంటే విద్యాభ్యాసం అక్షరాభ్యాసం చేసే అయ్యగారికి ఏమేమి వస్తువులు పెట్టాల్సి ఉంటుంది, ఇవన్నీ నేను మీకు కవర్ చేసి చూపిస్తాను. ముందైతే పైకి వెళ్దాము. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం వీడియో మీకు కంప్లీట్గా చూపిస్తా రండి. ఇక్కడ మనము లోపలికి వెళ్ళే ముందు టెంపుల్ ముందు మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి కాస్ట్ అయితే తీసుకోలేదు. సో మనం అయితే ఇక్కడ పార్క్ చేసుకొని పైకి వెళ్దాము. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేసే. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి టెంపుల్ అక్కడ కనిపిస్తుంది. ఆ పైకి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది మనకి ఇక్కడ నుండి టెంపుల్ పైకి వెళ్ళే దారి. ఇది యాక్చువల్గా బై వాక్ వెళ్ళాల్సిందే. స్టెప్స్ ఉన్నాయి పక్కన, లేదంటే నార్మల్గా సీసీ రోడ్ కూడా ఉంది. సో ఇక్కడ నుండి మనం పైకి అయితే బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుండి వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి, ఇక్కడ చూస్తే రైట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ నుండి వెహికల్స్ వస్తాయి. మనం ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినాము. ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ కార్స్ వెళ్తున్నాయి కదా. సో కార్స్ వచ్చేసి పైన కూడా పార్కింగ్ ఉంది, కాకపోతే ఏంటంటే లిమిటెడ్గా ఉంది. అక్కడనైతే మెయిన్ పార్కింగ్ అది. సో ఇక్కడ నుండి లిమిటెడ్ కార్స్ పైకి వెళ్తే ఎవరైనా లైక్ విఐపీస్ అట్లా వస్తాయి. సో ఇది మనకి పైకి వచ్చిన తర్వాత ఇది ఓవరాల్ వ్యూ చూడండి ఒకసారి. సో ఇది మనం లోపలికి వెళ్ళేది మెయిన్ ప్లేస్. ఇక్కడ చూడండి, మనం పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ముందుగానే స్టార్టింగ్లో టెంపుల్ స్టార్ట్ అయ్యేది కొబ్బరికాయలు కొట్టు స్థలం అని చెప్పేసి, మేబీ లోపల అలా ఉండకపోవచ్చు, అందుకే బయటనే పెట్టేశారు. సో ఇక్కడనైతే కొబ్బరికాయలు కొట్టు అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ పక్కన చూస్తే మనకి ఒకటి సంథింగ్ టికెట్ కౌంటర్ లాగా ఉంది. సో అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు లైక్ అక్షరాభ్యాసానికి టోకెన్ ఇక్కడే తీసుకోవచ్చు, లోపల కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. సో అక్కడైతే టోకెన్ తీసుకున్నాను, 250 రూపీస్ పెట్టి. టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ బోర్డు చూస్తే, సో ఇదైతే దర్శనానికి దారి అని చెప్పేసి మనకి టెంపుల్ ఎదురుగా ఉంది. సో ఇక్కడ నుండి అయితే ఎంటర్ అయినాము. సో చిన్న క్యూ అవుతుంది. ఈరోజు సాటర్డే రోజు చాలా మంచి రోజు అని చెప్తే మేము ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా జనాభా వచ్చారు. యాక్చువల్గా ఈ మెయిన్ గేట్స్ ఉన్నాయి కదా, ఇది మేబీ లైక్ వసంత పంచమి రోజు చాలా హెవీ క్రౌడ్ వస్తుందంట. అప్పుడు వీలైతే ఓపెన్ చేస్తారేమో. సో ఇప్పుడైతే లిమిటెడ్గా ఉంది కాబట్టి ఈ లైన్ మాత్రం పెట్టారు. చూడండి ఇది. సో టెంపుల్ మాత్రం ముందు నుండి వ్యూ చాలా బాగుంది, చాలా హైట్లో కూడా ఉంది టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి హోమశాల అని చెప్పేసి ఉంది. అంటే లైక్ కొంతమంది హోమం కూడా చేస్తారు కదా, వాళ్ళ కొరకు అనుకుంటా హోమశాల అని ఉంది. ప్రస్తుతం అయితే ఏం ఎవరు లేరు. సో ఇది టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లిఫ్ట్ అవుతుంది, కాకపోతే ఇక్కడ పర్ హెడ్ 10 రూపీస్ అన్నట్టు మెయింటైన్ చేశారు. సో మనకైతే లెఫ్ట్ ఇంట్రెస్ట్ లేదు. సో మనం స్టెప్స్ నుండి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఇది చూడండి స్టెప్స్. ఇక్కడ నుండి చూడండి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి చిన్న స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఇది చూడండి ఆల్మోస్ట్ ఒక 3-4 ఫ్లోర్స్ హైట్లో కట్టారు, చాలా బాగా కట్టారు. సో ఇక్కడ నుండి అయితే స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి. స్టెప్స్ నుండి అయితే పైకి వెళ్దాం. మధ్యలో మనకి అమ్మవారి విగ్రహము ఇట్లా కమలం పువ్వులో పెట్టేసి, కమలం పువ్వులో మధ్యలో అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ నుండి ఇంకా కూడా ఎక్కాల్సి ఉండే. యాక్చువల్లీ లోపలికి వెళ్ళగానే ఇక్కడ దేవుడు ఉంటాడు అనుకున్నా, దేవత విగ్రహం ఇక్కడ ఉంటుంది అనుకున్నా, కానీ యాక్చువల్లీ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా మెట్లున్నాయి, స్టెప్స్ ఇంకా ఎక్కాల్సి వచ్చింది. ఇది మెయిన్ అక్షరాభ్యాసానికి దారి అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో పైకి అయితే వెళ్దాము. సో పైకి అయితే వచ్చినాము. యాక్చువల్గా పైకి వచ్చిన తర్వాత ఇది మెయిన్ గర్భగుడి అమ్మవారిది. కాకపోతే అక్కడ చూడండి అక్షరాభ్యాసం ఆల్రెడీ అవుతుంది, జరిపిస్తున్నారు. సో ఇక్కడ నేను అనుకుంటే బ్యాచ్ల వైజ్గా అంట. సో ఒక బ్యాచ్ వెళ్ళిన తర్వాత ఇంకో బ్యాచ్ వెయిట్ చేయాల్సి వస్తుంది.
ఇది ఇక్కడ అయితే మన కెమెరా అలౌ చేయలేదు, వాళ్ళు వీడియో తీయడానికి అలౌ చేయలేదు. ఈ పంతులు గారు బ్యాచ్ వైజ్గా లోపలికి తీసుకొని అక్షరాభ్యాసము పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ కూర్చుండబెట్టి అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. చూడండి ఎలా కూర్చున్నారు, లైన్గా స్లేట్స్ పట్టుకొని పూలమాలలు ఫ్రూట్స్ అవి. చూడండి ఇదంతా ఒక బ్యాచ్. సో నెక్స్ట్ బ్యాచ్ కొరకు మనమైతే వెయిట్ చేస్తున్నాం. ఇంత క్రౌడ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే. క్రౌడ్ అయితే పైకి వచ్చిన తర్వాత చాలా క్రౌడ్ ఉంది. సో ఇప్పుడు మనదైతే ఎంటర్ అయిపోయినాము లోపలికి. మా పాపది అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పేసి కూర్చున్నాము, వెయిటింగ్ ఫర్ అయ్యగారు వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా టెంపుల్లో కొన్ని సామాన్ ఏదైతే పూజకు అవసరం ఉంటాయో వాటిని దాదాపు షాప్లో దొరికితే అక్కడ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్లేట్, రైస్ పోసుకోవడానికి ప్లేట్ కానీ కుంకుమ భరణి ఇవన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే లైక్ టికెట్ కాస్ట్లోనే. మిగతా థింగ్స్ లైక్ ఫ్రూట్స్, పూలమాల, స్లేట్స్ అవి మాత్రం మనం తెచ్చుకోవాలి. సో మాది అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. మా పాపది బయటికి వచ్చిన తర్వాత ఎగ్జిట్లో చూడండి, ఇది మనకి ఎగ్జిట్. ఇక్కడ నుండి మనం కిందికి దిగుతూ ఉంటే టెంపుల్ పై నుండి దిగుతున్నాం కదా మనం, వ్యూ చూడండి ఒకసారి. ఆ పొలాలు, పచ్చగా చెట్లు, చిన్న కొలంలాగా ఏదో ఉంది. ఇక్కడ నుండి చూస్తే చాలా బాగుంది వ్యూ. సో మనం స్టెప్స్ అయితే దిగుదాము. ఇది ఎగ్జిట్ అన్నమాట. సో ఇక్కడ నుండి స్టెప్స్ దిగుతున్న దారిలో మనకు మధ్యలో వచ్చేసి సంథింగ్ బోర్డు ఏదో రాసి ఉంది అక్కడ. ఓకే, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంకు దారి అండ్ భోజనశాలకు. ఓకే, ఇక్కడ కూడా ఫ్రీ భోజనం పెడతారని చెప్పేసి కింద అన్నారు ఆల్రెడీ. సో మనమైతే లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్దాము, సో దర్శించుకుందాము. విరాళాలు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. ఓకే, ఇదైతే లక్ష్మీ గణపతి టెంపుల్. దేవుడు ఉన్నాడు. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ శనైశ్వర దేవాలయం చెప్పేసి ఏదో శని దేవుడికి సంబంధించి ఒక దేవుడు ఉంది. అక్కడైతే ప్రదక్షిణలు చేసుకున్నాము. సో ఆ టెంపుల్ నుండి ఎగ్జిట్ అయ్యి ఇట్లా బయటికి వస్తే మనకి చూడండి, ఇందాక మనం స్టాచ్యూ వెనకాల నుండి వచ్చినాం కదా, దేవుడి విగ్రహం నుండి, దేవతా విగ్రహం నుండి. అక్కడ నుండి వెనుకోకి వచ్చిన తర్వాత ఇక్కడ దిగిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, శ్రీ చంద్రమౌళేశ్వరి స్వామి వారు అని చెప్పేసి. సో ఇక్కడ నుండి పక్కనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది. టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఇక్కడే టికెట్స్ ఇస్తారని చెప్పేసి తీసుకున్నాము. ఇది వచ్చేసి అన్నదానానికి అక్కడ చూపిస్తే కానీ అక్కడ మనం భోజనం చేయరా అనమాట. సో ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ బయట నుండి వ్యూ చూడండి ఒకసారి. సో ఇది అయిపోయిన తర్వాత మనమైతే డైరెక్ట్ మహాప్రసాదమునకు దారి, అంటే అది అన్న భోజనశాలకి దారి అనమాట. ఇక్కడనైతే ఫ్రీగా భోజనం పెడుతున్నారు, ఎటువంటి కాస్ట్ లేకుండానే వచ్చిన ప్రతి భక్తులకు పెడుతున్నారు. కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో టోకెన్ తీసుకొని వచ్చి అది అక్కడ అన్నశాలలో ఇవ్వాలంట. సో మనమైతే వెళ్దాము. చూడండి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళంతా దర్శనం అయిపోయి అక్షరాభ్యాసం అయిన వాళ్ళు, ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయి అన్న ప్రసన్న కూడా చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి చూడండి ఆ టోకెన్ అక్కడ ఇచ్చేసి మనం రైస్ తీసుకోవాలి. సో నేను కూడా భోజనం చేసిన, పర్లేదు, చాలా బాగుంది టేస్ట్. లైక్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంది ఆల్మోస్ట్. తిన్న తర్వాత ఇది మనం బయటికి ఎగ్జిట్. ఇక్కడ నుండి మనం బయటికి రాగానే ఇక్కడ మళ్ళీ మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి ఇంకో టెంపుల్ ఉంది, దానిపైకి వెళ్ళొద్దాం. సో ఇది ఎంట్రీ టెంపుల్కి. ఇది కూడా చాలా హైట్లో ఉంది, ఆల్మోస్ట్ దేవి టెంపుల్కి ఈక్వల్గా ఉంది. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుండి చూడండి వ్యూ చూస్తే ఆల్మోస్ట్ వర్గల్ విలేజ్ మొత్తం కనిపిస్తుంది టెంపుల్తో సహా. చూడండి ఆల్మోస్ట్ ఊరంతా కనిపిస్తుంది.
సో ఇక్కడ నుండి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామిని పెద్ద విగ్రహం ఉంది లోపల, చాలా బాగుంది కట్టడం. సో ఇక్కడ నుండి మనం ఎగ్జిట్ నుండి బయటకు వచ్చేసినాం. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీ సరస్వతీ దేవి దేవాలయం విజిట్. సో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్